అంటే ఓకే, ఏ ఎకో సిస్టంలో ఏవే టూల్స్ ఉంటాయి, ఏవేవి నేర్చుకోవాలి అనేది ఒకసారి చెప్తాను ఒకసారి నీకు. బేసిక్గా హ్మ్. మోస్ట్ ఆఫ్ ద ఏఐ యూస్ కేసెస్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ కేసెస్ ఉంటాయి కదా. హ్మ్. యూస్ కేసెస్ అంటే ఏంటి? కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకేనా? బేసిక్గా ఎక్కువగా క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ ఏంటి అంటే చాట్ బోట్స్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఓకేనా? ఓకే. చాట్ బోట్స్ క్రియేట్ చేస్తారు. ఏంది ప్రైవేట్ డేటా పైన. ఆ, అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రైవేట్, కొంచెం కొంచెం ప్రైవేట్ డేటా ఉంటుంది కదా. అంటే అవును. ఆ, ప్రతి కంపెనీస్కి దానికి ఓన్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. ఓకేనా? హెల్త్ కేర్ అనుకో, హెల్త్ కేర్ డొమైన్లో ఆ కంపెనీకి కావాల్సిన స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ అంతా క్రియేట్ చేసి ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఒకవేళ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ అనుకో, ఎయిర్లైన్ మాన్యువల్స్ అన్నీ ఉంటాయి. ఆ కంపెనీకి చెందిన ప్రైవేట్ డేటా అంతా ఉంటుంది. ఆ డేటాని ఏం చేస్తారు యూజువల్గా? పీడిఎఫ్స్ ఉంటే, పెద్ద పెద్ద పీడిఎఫ్స్ ఉంటే ఆ పీడిఎఫ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని లేదంటే చూడడం అది చేసేటోళ్ళు ఎంతవరకు. ఆ పీడిఎఫ్లో ఓకే. ఎత్తుక్కోవడం అలా చేసేటోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ ప్రైవేట్ డేటా పైన చాట్ బోర్డ్స్ క్రియేట్ చేస్తారు అనమాట. మనకి ఏది కావాలో అవి అడిగితే ఆ చాట్ బాట్ వస్తుంది అంటే అలా క్రియేట్ చేసుకున్నారు. ఓకే. అంతేనా? ఆ, అది బేసిక్గా చాట్ బోట్లో ఏ క్వశ్చన్ అడిగితే ఆ ప్రైవేట్ డేటా మీద ఉన్న ఆ ప్రైవేట్ డేటా పైన ఉన్న ఆన్సర్స్ని తీసుకొచ్చి మనకి చూపిస్తుంది అనమాట. ఓకే. అర్థమైందా? అది కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ద చాట్ బోట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు చూపించాలంటే ప్రైవేట్ చాట్ బోట్ చూపించాలంటే ఫైల్ బేసిక్గా ర్యాగ్ ఏంటి అంటే ఆన్ టాప్ ఆఫ్ అవర్ ప్రైవేట్ డేటా కదా. బేసిక్ ర్యాగ్ అంటే యూస్ కేస్ ఏంటంటే మన ప్రైవేట్ డేటా పైన చాట్ బోట్ కైండ్ ఆఫ్ చాట్ బోట్ డెవలప్ చేయాలన్నమాట. ప్రైవేట్ డేటా అనేది చాలా హ్యూజ్ అవ్వచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ లైక్ 100 పీడిఎఫ్స్ అవ్వచ్చు, 200 పీడిఎఫ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఆ పీడిఎఫ్స్లో ఆ డేటా ఎక్కడ ఉందో మనం సెర్చ్ చేసుకోకుండా దాని డేటా పైన మనం ఒక చాట్ బోట్ కైండ్ ఆఫ్ చాట్ బోట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే అది ఈజీగా ఆన్సర్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే నువ్వు ఇక్కడ చూసావు అనుకో, నేను ఏం చేస్తున్నానంటే ఇది ఉంది కదా, ఈ డేటా పైన నేను బేసిక్గా చాట్ బోట్ క్రియేట్ చేస్తున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా వర్క్ అవుతుందో నీకు చూపిస్తాను. ఆమ్, ఈ ల్యాబ్ రిపోర్ట్లో ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాబ్ రిపోర్ట్ నేను ఓపెన్ చేస్తే ఇందులో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ చూస్తే నీకు? ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉంది? 100 వాల్యూ ఉంది కదా. డిజైరబుల్ ఎంత? 150 అని డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది నా ప్రైవేట్ డేటా, ఇది నా మెడికల్ రిపోర్ట్ అనుకో. నేను స్కాన్ చేసిన మెడికల్ నా ఓన్ మెడికల్ రిపోర్ట్ అనుకుంటే ఈ మెడికల్ రిపోర్ట్ పైన మనం చాట్ బోర్డ్ డెవలప్ చేసాం అనమాట. ఆ చాట్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రన్ చేశాను అనుకో. అవును. ఓకే. మ్మ్.
ఉమ్, సో ఫస్ట్ యూస్ కేస్ ఏమనుకున్నాం, చాట్ బోట్ అనుకున్నాం. చాట్ బోట్ అంటే ఏంటి, మన ప్రైవేట్ డేటా పైన ఏదైనా ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ స్టైల్ చాట్ బోట్ మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఎవ్రీ టైం అంటే లార్జ్ సెట్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉన్నాయనుకో, ఎక్కడ నీకు కావాల్సిన కాంటెంట్ ఉందో నీకు తెలియదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నువ్వు వెళ్ళి పీడిఎఫ్స్ ఎత్తుక్కొని ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే కన్నా ఆ పీడిఎఫ్స్ పైన ఆ, నువ్వు ఒక చాట్ బోట్ క్రియేట్ చేస్తే అదే నీకు ఆన్సర్ ఇస్తుంది. నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత అదే ఆన్సర్ ఫెచ్ చేసుకుని అదే ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ ఈ కేసులో మనం ఏం చేస్తాము, ఓన్లీ ఇది ఒక ల్యాబ్ రిపోర్ట్ పైన మనం ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ చాట్ బోట్ క్రియేట్ చేసాం అనుకో. ఇక్కడ నువ్వు క్వశ్చన్ అడుగుతావు. ఏమని అడుగుతావు, ఈ రిపోర్ట్ నుంచి ఏదైనా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ సెరం ప్లాజా అని అడిగావు అనుకో. ఇది వన్ ఆఫ్ ద కాంటెంట్ కదా. ఇది కాపీ చేసి నేను ఇక్కడ అడుగుతున్నా క్వశ్చన్, ఏమని అడుగుతున్నా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి ఇది ఇచ్చాను కదా నేను. సో ఆ పీడిఎఫ్ ఉమ్. నుంచి నువ్వు ఏదైతే ఒక క్వశ్చన్ అడిగావో ఆ, token indices sequence length is longer than specified maximum sequence length. ఓకే. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేస్తాను. ఇది రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను నా ఒక చాట్ బోర్డ్ డెవలప్ చేశాను దేనిపైన, ఆ, ఈ మెడికల్ డాక్యుమెంట్ పైన. ఆ మెడికల్ డాక్యుమెంట్ ఎవరిది, నా పర్సనల్ మెడికల్ డాక్యుమెంట్ పైన ఒకటి నేను చాట్ బోర్డ్ డెవలప్ చేశాను. ఈ చాట్ బోర్డ్కి నేను క్వశ్చన్స్ అడిగాను అనుకో, జనరల్ స్టైల్లో నువ్వు క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రాంప్ట్ రాశాను. ఏమని రాశాను ప్రాంప్ట్, ఫెచ్ ద వాల్యూ ఆఫ్ మెడికల్ టెస్ట్. నేను ఏ మెడికల్ టెస్ట్ అనుకుంటున్నానో ఆ మెడికల్ టెస్ట్ ఈ రిపోర్ట్ నుంచి. ఓకేనా, ఈ రిపోర్ట్ ఏంటి, ఈ రిపోర్ట్ చూస్తే నువ్వు వేరియబుల్, ఈ రిపోర్ట్ ఎక్కడ వెళ్తుంది, ఇక్కడ చూడు పాస్ చేస్తున్నాం. మెడికల్ టెస్ట్ ఇన్పుట్ అనేది వాల్యూ యూజర్ ఇన్పుట్. ఇన్పుట్ యూజర్ ఏది ఇన్పుట్ ఇస్తున్నాడో అది మెడికల్ టెస్ట్. ఇన్పుట్ వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ చూడు మనం ఈ ఇచ్చే డాక్యుమెంట్స్. డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నుంచి అంతా లోడ్ చేస్తున్నాం. ఈ డాక్యుమెంట్లో కంటెంట్, ఈ పీడిఎఫ్ కంటెంట్ అంతా లోడ్ చేసి ఇన్పుట్కి ఇస్తున్నాం. సో మనం ఎల్ఎల్ఎంకి ఏమని చెప్తున్నాము, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ మెడికల్ టెస్ట్ అయితే ఆ మెడికల్ టెస్ట్ ఫ్రమ్ ద మెడికల్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ కాంటెంట్ అంతా ఇస్తున్నాం. ఎల్ఎల్ఎంకి ఏమి ఇస్తున్నాం మనం, పీడిఎఫ్లో ఉన్న కంటెంట్ అంతా ఇస్తున్నాం, అండ్ ఆల్సో అందు నుంచి ఈ వాల్యూ ఫెచ్ చేయమని ఇస్తున్నాం. సో అప్పుడు ఎల్ఎల్ఎం ఇది అండర్స్టాండ్ చేసుకొని అందులో ఉన్న వాల్యూని మనకి ఇస్తుంది. సో ఇప్పుడు నాకు మెడికల్ రిపోర్ట్లో ఏదో ఒక వాల్యూ తీసుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకో, ఇది తీసుకొని నేను అడిగాను అనుకో, దాన్ని మనకి ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ఆ మెడికల్ టెస్ట్, నాకు ఏ మెడికల్ టెస్ట్ వాల్యూ కావాలో ఇది ఇస్తే అది ఆన్సర్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది, 100 mg/dl అని ఇచ్చింది. సో ఇక్కడికి వెళ్తే 100 mg/dl అనే వాల్యూ ఉంది. ఆర్ ఎల్స్ నువ్వు ఇంకోటైనా తీసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొని ఇచ్చావు అనుకో, ఆ, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను నెక్స్ట్ చాట్ బోట్స్ కైండ్ కదా. సో నేను అది కాపీ చేసి ఇప్పుడు ఇప్పుడు ఆన్సర్ ఇచ్చింది. ఇది నువ్వు అడిగావు ఆన్సర్, ఏ అంటే అది ఇచ్చిన ఏ ఆన్సర్, యూ ఆధార్. అంటే నువ్వు అడిగిన ఆన్సర్, నువ్వు అడిగిన క్వశ్చన్. సో నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళు. ఇక్కడికి వెళ్ళి నేను ఇది అడిగాను, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అని అడిగాను అనుకో. ఇది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నేను దీన్ని టైప్ చేస్తే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, సారీ ఇక్కడ పేస్ట్ కావట్లేదు, కాపీ అండ్ పేస్ట్. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ సెరం ప్లాస్మా ఎంత ఉందో అని అడిగితే 88 mg/dl అని చెప్పిందంటే ఇక్కడ 88 ఉంది. అలా నువ్వు ఈ డాక్యుమెంట్స్లో ఏదైనా అడగొచ్చు అనమాట. అంటే ఈ డాక్యుమెంట్ పైన నువ్వు ఆల్రెడీ చార్ట్బోర్డ్ క్రియేట్ చేసావు. క్రియేట్ చేస్తే ఏమవుతుంది, అది నీకు ఆన్సర్ ఇస్తుంది. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగొచ్చు ఇంకా. ఓకేనా, ఇప్పుడు 92 mg/dl అని ఇచ్చింది, ఇక్కడ 92 mg/dl ఉంది. సో ఇప్పుడు అర్థమైంది కదా యూస్ కేస్ ఏంటి. యూస్ కేస్ ఏంటి, నీ డాక్యుమెంట్స్ పైన ఒక చార్ట్ బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా. ఈ చార్ట్ బోర్డ్ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఇది జాగ్రత్త చూస్తే, ఆ, మనం ఇప్పుడు ఏమేం చేస్తున్నాం ఇక్కడ, ఒక మోడల్ని యూజ్ రిపోర్ట్ చేస్తున్నాం అది. ఎక్కడి నుంచి,
హగ్గింగ్ ఫేస్ నుంచి. హగ్గీ ఫేస్ ఎండ్ పాయింట్ నుంచి. హగ్గింగ్ ఫేస్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. బట్ నేను టూల్స్ లిస్ట్ చేస్తున్నా ఇప్పుడు, ఏమేమి యూస్ చేస్తున్నాం అనేది టూల్స్ లిస్ట్ చేస్తున్నా. సో ఇది యూస్ కేస్ అయినప్పుడు చాట్ బోట్ ప్రైవేట్ డేటా పైన చాట్ బోట్. ఇక్కడ ప్రైవేట్ డేటా ఏంటి? నీ మెడికల్ రిపోర్ట్ కదా. మెడికల్ రిపోర్ట్ పైన నువ్వు చాట్ బోట్ని క్రియేట్ చేసావు. ఆ చాట్ బోట్ని ఏం అడుగుతున్నావు? ఏ టెస్ట్ వాల్యూ కావాలంటే ఆ టెస్ట్ పాస్ చేస్తుంటే ఆ వాల్యూ ఎంత అనేది నీకు ఇచ్చేస్తుంది. ఒకవేళ నీకు ఇలాంటి నీ మెడికల్ రిపోర్ట్లో 20,000 పేజెస్ ఉన్నాయనుకో, సో నువ్వు సెర్చ్ చేసుకోవడం కష్టం కదా అవును. బేసిక్గా. సో ఇలా సింపుల్గా క్వశ్చన్ అడిగితే ఓకే దీని వాల్యూ ఎంత, దీని వాల్యూ ఎంత అని అడిగితే అది నీకు ఇచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? నువ్వు స్పెసిఫిక్గా అలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ మెడికల్ రిపోర్ట్ కనే కాదు, ఒకవేళ నీకు హ్యూజ్ పీడిఎఫ్ డాక్యుమెంటేషన్ ఉన్నా సరే దానిపైన ఎలాగ నువ్వు ప్రైవేట్ చాట్బోట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రైవేట్ చాట్బోట్ క్రియేట్ చేసే ప్రాసెస్లో మనం ఏమేమి యూజ్ చేసాం? హగ్గింగ్ ఫేస్ యూజ్ చేసాం. హగ్గింగ్ ఫేస్లో ఒక మోడల్ని యూజ్ చేసాం. మోడల్ అంటే ఏంటి? ఇప్పుడు నీకు జస్ట్ చూపించాను కదా. ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ ఎండ్ పాయింట్ యూజ్ చేసాము. హగ్గింగ్ ఫేస్లో ఒక మోడల్ యూజ్ చేసాం. అది ఏ కైండ్ ఆఫ్ మోడల్? టెక్స్ట్ జనరేషన్ మోడల్. టెక్స్ట్ జనరేటర్. ఓకేనా? ఇప్పుడు నేను హగ్గింగ్ ఫేస్కి వెళ్తే ఇప్పుడు ఇది హగ్గింగ్ ఫేస్. ఇందులో మోడల్స్ ఓపెన్ చేస్తే నీకు ఎన్నో మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి? టెక్స్ట్ జనరేషన్ మోడల్స్ ఉంటాయి. ఇమేజ్ టెక్స్ట్ టు టెక్స్ట్ మోడల్స్ ఉంటాయి. అంటే ఇమేజ్ ఆర్ టెక్స్ట్ నుంచి టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. ఇమేజ్ నుంచి టెక్స్ట్ అంటే ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇమేజ్ నుంచి ఇమేజ్ జనరేట్ చేసే మోడల్స్ ఉంటాయి. టెక్స్ట్ నుంచి ఇమేజ్ జనరేట్ చేసే మోడల్స్ ఉంటాయి. ఓకేనా? టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేసే మోడల్స్ ఉంటాయి. టెక్స్ట్ నుంచి స్పీచ్ జనరేట్ చేసే మోడల్స్ ఉంటాయి. ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. అంటే నువ్వు చూస్తుంటావు కదా, కొన్ని కొన్ని ఏఐ మోడల్స్ ఏం చేస్తాయి? వీడియోస్ జనరేట్ చేయగలుగుతావు. కొన్ని ఏఐ మోడల్స్ ఏం చేస్తాయి? ఇమేజెస్ జనరేట్ చేస్తాయి. కొన్ని మోడల్స్ ఏం చేస్తాయి? వాయిస్ జనరేట్ చేయగలుగుతాయి. అర్థమైందా? కొన్ని మల్టీ మోడల్స్ ఉంటాయి. అంటే అది టెక్స్ట్ జనరేట్ చేయగలుగుతుంది, ఇమేజెస్ జనరేట్ చేయగలుగుతుంది. ఓకేనా? అలా అన్నమాట. ఇప్పుడు మనం యూజ్ చేసింది టెక్స్ట్ జనరేషన్ మోడల్. టెక్స్ట్ జనరేషన్ మోడల్లో మనకి ఇలా చాలా మోడల్స్ ఉంటాయి. ఇందులో ఇందులో ఏదైనా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. చూడు, 100 పేజెస్లో మోడల్స్ ఉన్నాయంటే ఎంత హ్యూజ్, ఎన్ని మోడల్స్ డెవలప్ చేశారు చూడు. టోటల్ 3 lakh మోడల్స్ ఉన్నాయి, ఓన్లీ టెక్స్ట్ జనరేషన్ మోడల్స్. ఇందులో నువ్వు ఏదైనా ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడు, ఎందుకు హగ్గింగ్ ఫేస్ అడ్వాంటేజ్ ఏంటి? హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటి? నీకు ఒక మోడల్ రిపాజిటరీ లా కనిపిస్తుందా? అంటే నువ్వు ఏ మోడల్నైనా ఇన్వోక్ అన్ని. చేసుకోవచ్చు కదా. సో ఆ, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ కోడ్లోకి వెళ్తే మనం ఈ మోడల్ నుంచి, ఓపెన్ ఏఐ మోడల్ నుంచి వేరే మోడల్ యూజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇది ఇది తీసేసి అది పెడుతున్నాం, అంతే కదా. అవును. సో ఇంతకు ముందు ఏం చేస్తాము? ఇక్కడ ఈ కోడ్ చేంజ్ చేసినప్పుడు మనం వేరే మోడల్ యూజ్ చేసాం. ఏంటి? మిస్ట్రల్ మోడల్ యూజ్ చేసాం. మిస్టేక్. ఇది డీప్రికేట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేసాం? వేరే మోడల్ మార్చేసాం. అంటే ఒక మోడల్ నుంచి ఒక మోడల్ స్విచ్ అవ్వడం అంత ఈజీ అనమాట. కోడ్ చేంజ్ ఏం చేయక్కర్లేదు, ఓన్లీ మోడల్ నేమ్ చేంజ్ చేయొచ్చు అనమాట. అది ఎందుకు పాసిబుల్ అయింది? మిస్ట్రల్ అనేది వేరే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఆల్ టుగెదర్. ఓకేనా? అర్థమైంది. మనం మాట్లాడుకున్నాం, మనం ఎల్ఎల్ఎంస్ ఏవేవి, ప్రొవైడర్స్ ఏవేవి అని. ఓపెన్ ఏఐ అనుకున్నాం, ఎల్ఎల్ఎం అనుకో, ఓపెన్ ఏఐ, లామా ఫ్రమ్ మెటా, లామా. ఆంథ్రోపిక్, జెమినీ నోవా. మిస్ట్రల్, జెమినై, అమెజాన్ నోవా, గూగుల్ జెమినై. అమెజాన్ నోవా. సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. అలా మిస్ట్రల్లో నుంచి వచ్చిన ఒక మోడల్, అది మిస్ట్రల్ 7 బిలియన్ది. ఓకేనా? 7 బిలియన్ అనేవి పారామీటర్స్ అన్నమాట. అదంతా మనం తర్వాత చూడొచ్చు. ఇప్పుడు బేసిక్గా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హగ్గింగ్ ఫేస్ అంటే, హగ్గింగ్ ఫేస్లో మనకు మోడల్స్ అన్ని హోస్ట్ చేస్తారనమాట. ఓకేనా? అంటే ఓకే. అన్ని ప్రొవైడర్స్ నుంచి, గూగుల్ నుంచి ఉన్న మోడల్స్ని హోస్ట్ చేస్తారు. అర్థమైందా? ఆమ్, చూడు, ఇక్కడ ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ అని ఉన్నారు కదా. ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ కాదు. ఏడబ్ల్యూఎస్ లో దొరకవా అలాగా? ఏడబ్ల్యూఎస్లో సర్వీస్ ఉంది. ఏడబ్ల్యూఎస్లో బెడ్ రాక్ అనే సర్వీస్ ఉంటుంది. ఓకేనా? అవును, ఆడ ఏడబ్ల్యూఎస్ బెడ్ చెప్పారు కదా రాక్లో బెడ్ డ్రగ్స్ గురించి. చూపించాను కదా. బెడ్ రాక్లో కూడా ఈ మోడల్స్ అన్ని, మోడల్ క్యాటలాగ్ అని చూపించాను కదా. ఉమ్, అందులో కూడా అన్ని మోడల్స్ ఉన్నాయి. అలాగే హగ్గింగ్ ఫేస్ అనేది వన్ ఆఫ్ ద, అలా అమెజాన్ బెడ్ రాక్ లాగా హగ్గింగ్ ఫేస్లో కూడా అన్ని మోడల్స్ మనకి హోస్ట్ చేసి కనిపిస్తాయి అన్నమాట. అర్థమైనా? ఓకే. సో ఇక్కడ ఆ, మనం ఇలా ప్రొవైడర్స్ అనేది ఇక్కడ ఎక్కడ ఉన్నాయి? ఫిల్టర్స్ ఎక్కడ ఉన్నాయి?
అంటే బేసిక్ ఇక్కడ ఇన్ఫరెన్స్ అంటే దాన్ని ఎల్ఎల్ఎంని ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ తెచ్చుకోవడం ఇన్ఫరెన్సింగ్ అంటే. సో బేసిక్గా ఇక్కడ ఫిల్టర్ చేసుకోవడానికి ఆప్షన్ లేనట్టుంది. అంటే ఫర్ ఫిల్టర్ బై ఎగ్జాంపుల్ నేమ్ ఉంది కానీ మ్మ్. అంటే ఇక్కడ మోడల్స్ హోస్టింగ్ అంటే ఈ ఎల్ఎల్ఎంస్ మళ్ళీ బేసిక్గా వేరే ఎక్కడో హోస్ట్ చేస్తుంటే దాని నుంచి తెచ్చుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫెదర్లెస్ ఏఏలో ఈ మెటా ఎల్ఎల్ఎంస్, క్వెన్ ఎల్ఎల్ఎంస్ అన్ని హోస్ట్ చేసి ఉన్నాయి, మెస్టర్ ఎల్ఎల్ఎంస్. సో ఈ ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ బట్టి తీస్తున్నాడు, అంటే కంపెనీ బట్టి కాకుండా. ఓకే. ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ బేసిక్గా ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ ఎవరున్నారో దాని ప్రకారంగా పెట్టుకుంటున్నాడు. బట్ బేసిక్గా చూస్తే ఇక్కడ నువ్వు ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 3 lakhs మోడల్స్ ఉన్నాయి ఓన్లీ టెక్స్ట్ జనరేషన్కి ఒకటే. ఓకేనా. సో ఒక్కొక్క దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సీక్ ఏఐ ఉంటే దానికి మనం ఇన్పుట్ ఒక రకంగా ఇవ్వాలి, అంటే ఒక ఫార్మాట్లో ఇవ్వాలి, ఒక కైండ్ ఆఫ్ జేసన్ ఫార్మాట్లో ఇవ్వాలి. ఓకేనా. ఓపెన్ ఏఐకి మనం ఒక ఫార్మాట్లో ఇవ్వాలన్నమాట. అర్థమవుతుందా? ఆ, అంటే నువ్వు ఓపెన్ ఏఐని ఇన్వోక్ చేయాలనుకో, ఓపెన్ ఏఐతో మాట్లాడాలనుకుంటే నువ్వు దానికి ఒక రకంగా ఇన్పుట్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓపెన్ ఏఐకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకో ఏపీఐ ద్వారా, దానికి నువ్వు ఒక ఫార్మాట్లో, ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటి, మోడల్ హబ్ కదా ఇది. ఇందులో నుంచి నువ్వు ఏ మోడల్ అయినా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా. సో యూజర్ కెన్ యాక్సెస్ ఎనీ మోడల్. నువ్వు జస్ట్ ఏం చేయాలి, జస్ట్ ఆ మోడల్ నేమ్ మార్చుకుంటే చాలు, ఒక మోడల్ నేమ్ నుంచి ఇంకో మోడల్ నేమ్. హగ్గింగ్ ఫేస్ యూజ్ చేస్తాం. సెకండ్ ఏంటంటే, సెకండ్ టూల్ ఏం యూజ్ చేస్తాం అంటే మనం, ఇక్కడ చూడు, ఈ చాట్ బోట్లోకి వెళ్తే నువ్వు, ఈ కోడ్లో నీకు మొత్తం అర్థమవుతుంది. ఈ హగ్గింగ్ ఫేస్ ఎండ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది, హగ్గింగ్ ఫేస్ ఎండ్ పాయింట్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం, లాంగ్ చైన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. లాంచ్. ఓకేనా. లాంగ్ చైన్ అనేది ఒక టూల్ అనమాట. ఓకేనా, ఒక లైబ్రరీ లాగా లాంగ్ చైన్ యూజ్ చేస్తున్నాం ఇది బిల్డ్ చేయడానికి. లాంగ్ చైన్ ఎందుకు యూజ్ చేయాలంటే, చెప్తా చూడు. ఇప్పుడు నీకు సింపుల్గా ఏం చేస్తున్నావు, ఇప్పుడు లాంగ్ చైన్ యూజ్ చేసావు కాబట్టి నువ్వు జస్ట్ మోడల్ ఐడి చేంజ్ చేస్తున్నావు. ఎక్కడి నుంచి, మిస్ట్రల్ నుంచి ఓపెన్ అయ్యాక మారాలంటే జస్ట్ అక్కడ మోడల్ ఐడి, రిపో ఐడి నేమ్ చేంజ్ చేస్తున్నావు అంతే, ఇంకేం చేంజ్ చేయలేదు కదా. ఇక్కడ ఏం చేసావు, రిపో ఐడి మార్చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ నుంచి మిస్ట్రల్ యూజ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముందు మిస్ట్రల్ యూజ్ రిపోర్ట్ చేసావు ఐడి. రిపో ఐడి, మిస్ట్రల్ నుంచి ఓపెన్ ఏఐకి వచ్చేసావు సింపుల్గా. ఎలా అంత సింపుల్గా ట్రావర్స్ అవ్వగలుగుతున్నావు, బికాస్ లాంగ్ చైన్ బిహైండ్ ద హుడ్స్ ఇలాంటి బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అర్థమైందా. బాయిలర్ ప్లేట్ కోడ్ లాంగ్ చైన్ హ్యాండిల్ చేయడం అంటే ఏంటంటే, నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ 2 మోడల్స్ యూస్ చేసావు. ఏంటి, ఫస్ట్ మోడల్ ఏం యూస్ చేసావు, మిస్ట్రల్ యూస్ చేసావు. ఓకేనా. ఫస్ట్ మోడల్ మిస్ట్రల్ యూస్ చేసావు. సెకండ్ మోడల్ ఏం యూస్ చేసావు, ఓపెన్ ఏఐ యూస్ చేసావు సెకండ్ ఓపెన్ మోడల్ అయ్యి. కదా. సో మిస్ట్రల్ని ఇన్వోక్ చేసినప్పుడు మిస్ట్రల్ ఒక ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం అంటే ఏంటి, మనం ఇన్పుట్ ఇస్తే అది నేచురల్ లాంగ్వేజ్ అర్థం చేసుకొని అవుట్పుట్ మనకి ఇస్తుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అడిగావు అనుకో దీన్ని, వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అడిగితే ఆన్సర్ ఏమిస్తుంది అది, ఢిల్లీ అని ఇస్తుంది ఆన్సర్ కదా. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. బట్ ఇదే క్వశ్చన్ నువ్వు ఓపెన్ ఏ అని అడిగినా కానీ, ఇదే క్వశ్చన్ నువ్వు ఓపెన్ ఏ అని అడిగినా కానీ అదే అదే సేమ్ ఆన్సర్ ఇస్తుంది. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే అది ఏమిస్తుంది, అది ఢిల్లీ అనే ఇస్తుంది ఆన్సర్ కదా. బట్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఏంటి డిఫరెన్స్ అంటే, మనం దీనికి ఈ మిస్టల్కి ఇచ్చే ఇన్పుట్ ఒక రకంగా ఉంటుంది, ఓపెన్ ఏఐకి ఇచ్చే ఇన్పుట్ ఒక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, నువ్వు మిస్టల్కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇవ్వాలనుకో ఇన్పుట్, ఎలా ఇవ్వాలి, నువ్వు ఒక జేఎస్ఎన్ ఫార్మాట్లో దానికి కాల్ చేయాలి. ఆ, ఏమని అడగాలి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ క్వశ్చన్ అని అడగాలి. యూజర్ క్వశ్చన్ అని ఇచ్చి ఆ, ఇక్కడ ఏమని ఇవ్వాలి, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఇవ్వాలి. వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఇవ్వాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నువ్వు మెస్ట్రల్తో మాట్లాడినప్పుడు క్వశ్చన్ పోస్ట్ చేయాలంటే ఇలా పోస్ట్ చేయాలనుకో. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మాట్లో నువ్వు క్వశ్చన్ పోస్ట్ చేయాలి దేనికి, మిస్ట్రల్తో మాట్లాడినప్పుడు. మిస్టర్. ఓకేనా. నువ్వు మిస్ట్రల్తో ఎప్పుడైతే మాట్లాడతావో దానికి ఈ ఫార్మాట్లో క్వశ్చన్ ఇవ్వాలి. బట్ ఓపెన్ ఏఐతో మాట్లాడినప్పుడు నువ్వు వేరేలా నువ్వు వేరే ఫార్మాట్లో క్వశ్చన్ ఇవ్వాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐతో మాట్లాడినప్పుడు నువ్వు ఈ ఫార్మాట్లో క్వశ్చన్ ఇవ్వాలనుకో. క్వశ్చన్, ఇక్కడ యూజర్ క్వశ్చన్ కాదు, ఓన్లీ క్వశ్చన్ అనే ఇవ్వాలి.
వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అడుగుతావు. ఓకేనా. వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అడుగుతావు. అడిగినప్పుడు ఏం చేస్తుంది? ఆ, ఇక్కడ ఆ, ఇది చూసావు కదా, ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్గా అంటే ఇక్కడ నువ్వు ఓపెన్ ఏఐతో మాట్లాడే విధానం సెపరేట్గా ఉంది. ఇక్కడ యూజర్ క్వశ్చన్ అని ఉంది, ఇక్కడ జస్ట్ క్వశ్చన్ అని ఉంది. క్వశ్చన్. సో బట్ నువ్వేం చేస్తున్నావు, హగ్గింగ్ ఫేస్ ఎండ్ పాయింట్ యూజ్ చేసినప్పుడు జస్ట్ మోడల్ ఐడి ఒకటే మార్చుతున్నావు. కానీ బిహైండ్ ఇలా ఇలా ఫార్మాట్లో క్వశ్చన్లో ఇలాంటి ఇలా నీ క్వశ్చన్ ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఎల్ఎల్ఎంకి ఇవ్వాలి, అంటే ఓపెన్ ఏఐకి కానీ మిస్ట్రాల్కి కానీ ఇవ్వాలి కదా. అర్థమవుతుందా? అంటే నువ్వు ఒక యూజర్ ఒక క్వశ్చన్ అడిగినాక ఒక్కొక్క ఎల్ఎల్ఎంకి ఒక్కొక్క ఫార్మాట్లో ఉంది, ఒక్కొక్క ఎల్ఎల్ఎంకి ఒక్కొక్క ఫార్మాట్లో ఉంది. ఓకేనా. ఒక్కొక్క ఎల్ఎల్ఎంకి ఒక్కొక్క ఫార్మాట్లో ఇన్పుట్ ఇవ్వాలి నువ్వు, ఈ మిస్టల్కి వెళ్ళి ఇవ్వాలి. సో ఈ క్వశ్చన్ను మనం ఏం చేస్తాం, మిస్టల్కి పంపించాలి. యూజర్ క్వశ్చన్ ఇలా అడిగినాక, అర్థమవుతుంది కదా, యూజర్ క్వశ్చన్ ఇలా అడిగినాక, ఇప్పుడు జాగ్రత్త చూడు, యూజర్ క్వశ్చన్ ఇలా అడిగినాక దాన్ని ఈ ఫార్మాట్లోకి మార్చి అప్పుడు మిస్టల్కి పంపిస్తే, మిస్టల్ ఎల్ఎల్ఎంకి పంపిస్తే ఆ మిస్టల్ ఎల్ఎల్ఎం ఆన్సరు మళ్ళీ ఇస్తుంది. ఓకేనా. అలా ఇలా కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇప్పుడు చూడు, ఎవ్రీ టైము మనం ఒక క్వశ్చన్ని అనాలంటే ఆ క్వశ్చన్ని మళ్ళీ వెనకాతల వేరే ఫార్మాట్లోకి మార్చాలి. ఆ క్వశ్చన్ని మళ్ళీ ఎల్ఎల్ఎంకి పంపించి ఆన్సర్ మనకు వస్తుంది. అంటే ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ ఎల్ఎల్ఎంస్కి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో క్వశ్చన్స్ ఉండాలి. సో ఇదంతా నువ్వు హ్యాండిల్ చేయట్లేదు. నువ్వు ఓన్లీ ఏం హ్యాండిల్ చేస్తున్నావు, హగ్గింగ్ ఫేస్ ఎండ్ పాయింట్ యూస్ చేసి దాన్ని ఆ, దాన్ని ఇలాగ రిపో ఐడిలోకి మార్చేస్తాం అనమాట. ఓన్లీ రిపో ఐడి ఒకటి అప్డేట్ చేస్తాం, మిగతా ఏం అప్డేట్ చెయ్యం. అర్థమవుతుందా? అదే. మ్మ్. ఈ రిపో ఐడి జస్ట్ ఓన్లీ మార్చుతున్నాం. బ్యాక్ ఎండ్లో లాంగ్ చైన్ అనేది ఇలాగా ఈ ఫార్మాట్లో ఏ మోడల్ కావాల్సిన ఫార్మాట్లో మార్చడం అనేది లాంగ్ చైన్ చూసుకుంటుంది. అర్థమైందా? అందుకని అలా అందుకు లాంగ్ చైన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. లాంగ్ చైన్ డెవలప్ చేయడం, ఆ లాంగ్ చైన్ టూల్ యూస్ చేస్తాం బేసిక్గా. ఎందుకంటే బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా అది హ్యాండిల్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో. అర్థమైందా? ఓకే. ఇవన్నీ డిఫరెంట్ పారామీటర్స్ మనం ఇచ్చుకోవచ్చు మళ్ళీని. ఆమ్, దాన్ని ఇన్వోక్ చేసినప్పుడు ఇవన్నీ చూపిస్తాను మళ్ళీ నేను తర్వాత. టాప్ పి ఏంటి, టాప్ ఎన్ ఏంటి అనేవి ఎల్ఎల్ఎం పారామీటర్స్ ఉంటాయి. సో అది లాంగ్ చైన్. సెకండ్ యూస్ చేసింది ఏంటి, లాంగ్ చైన్ లైబ్రరీలో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, ఇది ఒకటే కాదు. ఏవేవి, లాంగ్ చైన్ అనేది మనకి ఒక ఇలాంటి చాట్ బోట్స్, ఏ టూల్స్ డెవలప్ చేయడానికి ఏవేవి కావాలో అన్ని అన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఏ కోడ్ కావాలో ఆ కోడ్ మనం స్క్రాచ్ నుంచి రాసుకోకుండా అది మనకు అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ప్రతిదీ మనం లాంగ్ చైన్ నుంచి ఇంపోర్ట్ చేసాం. ఓకేనా. పై పీడిఎఫ్ లోడర్ కానీ, ఎందుకు పై పీడిఎఫ్ లోడరు, ఆ డాక్యుమెంట్లో ఉన్న కాంటెంట్ అంతా రీడ్ చేయడానికి. మనం ఏదైతే పీడిఎఫ్ ఇచ్చామో ఆ పీడిఎఫ్లో ఉన్న కాంటెంట్ అంతా రీడ్ చేయడానికి పై పీడిఎఫ్ లోడర్ అని యూజ్ చేస్తాం. ఈ పై పీడిఎఫ్ లోడర్ కూడా ఎందులో ఉంది, ఏ లైబ్రరీలో ఉంది, లాంగ్ చైన్ లైబ్రరీలో ఉంది. ల్యాండ్ ఉంది. ఓకేనా. ఈ లాంగ్ చైన్లో ఇది ఒక క్లాస్ లాగా అనమాట. అర్థమైందా? అందుకని మనం లాంగ్ చైన్ యూజ్ చేస్తాం. ఓకేనా. అది సెకండ్ టూల్ మనం యూజ్ చేసేది. నెక్స్ట్, అర్థమైంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే పై పీడిఎఫ్ లోడర్ లాంగ్ చైన్ నుంచి యూజ్ చేస్తున్నాం, కాంటెంట్ అంతా తీసుకుంటున్నాం. ప్రాంప్ట్, ప్రాంప్ట్ టెంప్లెట్ అంటే ఏంటంటే, ఓ ప్రాంప్ట్ అంటే ఏంటి, మనం ఎల్ఎల్ఎంకి ఇచ్చే క్వశ్చన్నే ప్రాంప్ట్ అంటాం. ఆ ప్రాంప్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసి ఎల్ఎల్ఎంకి ఇస్తే అది ఆన్సర్ మనకి ఇస్తుంది అనమాట. అర్థమైందా? చాట్ బోర్డ్కి మనం బేసిక్గా ఈ రెండు యూజ్ చేసాం ఈ కేసులో. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ యూజ్ కేస్ చాట్ బోట్స్. సెకండ్ యూజ్ కేస్ ఏంటంటే, సెకండ్ సెకండ్ యూస్ కేస్, బేసిక్గా ఫస్ట్ యూస్ కేస్ ప్రైవేట్ డేటా పైన మనం చాట్ బోర్డ్స్ యూస్ చేస్తాం. చాట్ బోర్డ్స్ యూస్ చేసినప్పుడు మనం ఇప్పుడు బేసిక్ ఏం చూసాం, హగ్గింగ్ ఫేస్ హబ్ చూసాం. హగ్గింగ్ ఫేస్లో ఏంటి, మోడల్స్ అన్ని హోస్ట్ చేస్తారు. సెకండ్ మనం యూస్ చేసింది లాంగ్ చైన్. లాంగ్ చైన్ అంటే ఏంటి, ఇట్స్ కైండ్ ఆఫ్ టూల్ అనమాట. అంటే లైబ్రరీ. ఆ లైబ్రరీలో మనకు కావాల్సిన కోడ్ అంతా ప్రీ డిఫైన్డ్గా డెవలప్ చేసి ఉంచుతారు, అది మనం జస్ట్ యూస్ చేసుకుంటాం. ఓకేనా.
సో ఈ చాట్ బోర్డ్లో మనకి టూ టైప్స్ ఆఫ్ చాట్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. ఏంటి? బేసిక్ ఎక్కువ ఈ చాట్ బోర్డ్స్లో ఫస్ట్ యూజ్ చేసే సిస్టమ్ ర్యాగ్ అంటాం అనమాట. ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్. రిట్రైవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్. ఇప్పుడు ఇది నార్మల్ చాట్ బోట్ ఏంటి, ఆ ర్యాగ్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకో. ర్యాగ్ ఎలా వర్క్ అవుతుంది, ర్యాగ్ అంటే ఏంటి అసలు, నెక్స్ట్ బేసిక్ చాట్ బోట్ ఎలాగుంటుంది, బేసిక్ చాట్ బోట్లో ఫీచర్స్ చూద్దాం. ఒక చాట్ బోట్లో ఏం ఫీచర్స్ ఉంటాయో చూద్దాము. ఆ చాట్ బోట్లో ఫీచర్స్ ఉన్నాక, ఆ ఫీచర్స్ చూసినాక ర్యాగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఒక బేసిక్గా ఒక చాట్ బోట్లో మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి? ఫీచర్స్ అంటే నీకు ఈ డయాగ్రామ్ చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు నువ్వు ఇది చూసావు అనుకో, ఇది చాట్ బోట్. బేసిక్గా చాట్ బోట్ ఇలా కనిపిస్తుంది నీకు. ఓకేనా? ఈ చాట్ బోట్లో ఇది బేసిక్ చాట్ బోట్ ఆర్కిటెక్చర్, ఇది ర్యాగ్ ఆర్కిటెక్చర్. ఈ ర్యాగ్ అంటే ఏంటి, చాట్ బోట్ అంటే ఏంటి చూద్దు కానీ ఇప్పుడు. చాట్ బోట్ అంటే ఏంటి? చాట్ బోట్కి ఇది చాట్ బోట్ యూఐ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను అనుకో. కోపైలట్ అనేది ఒక చాట్ బోట్ కదా. ఆ, ఈ చాట్ బోట్లో నీకు ఏ ఫీచర్స్ ఉంటాయి? ఇప్పుడు నువ్వు ఇక్కడ క్వశ్చన్ ఎంటర్ చేయొచ్చు. ఏం క్వశ్చన్ ఎంటర్ చేయొచ్చు చాట్ బోట్కి? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్, విచ్ ఆఫ్ దీస్ ఇస్ ద క్యాపిటల్ అంట. నేను ఒక క్వశ్చన్ ఇక్కడ యాడ్ చేశాను. హాయ్, మై నేమ్ ఇస్ మోహన్ అని టైప్ చేశాను. ఓకేనా? మై నేమ్ ఈజ్ మోహన్ అని టైప్ చేస్తే ఏమొస్తుంది? మనకు ఒక ఆన్సర్ వస్తుంది. నైస్ టు మీట్ యూ మోహన్, సిన్స్ యూ ఆర్ ఇంట్రడ్యూస్డ్ యువర్ సెల్ఫ్, ఐ కెన్ రిమెంబర్ యువర్ నేమ్ డ్యూరింగ్ దిస్ కన్వర్సేషన్, సో ఇట్ ఫీల్స్ మోర్ నేచురల్. సమ్ ఆన్సర్ వచ్చింది. నేను దానికి ఏం చెప్పాను? మై నేమ్ ఈజ్ మోహన్ అని ఇచ్చాను దీనికి. ఓకేనా? ఇప్పుడు యూజర్ క్వశ్చన్ ఏం చేస్తుంది? యూజర్ క్వశ్చన్ డైరెక్ట్గా ఎల్ఎల్ఎంకి వెళ్తుంది. ఎల్ఎల్ఎం నుంచి ఆన్సర్ వచ్చింది, ఆ ఆన్సర్ మనం చూపించాం. ఓకేనా? హలో. వినిపిస్తుందా చింటూ? హలో. లైట్ లైట్ వినిపిస్తుంది. హలో. పూర్తి వినిపించట్లేదా? వినిపిస్తుంది. బేసిక్గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? బేసిక్గా మనం చాట్ బోర్డ్కి ఒక క్వశ్చన్ ఇస్తే, ఆ క్వశ్చన్ని మనకి ఏం చేస్తుంది? ఎల్ఎల్ఎంకి పాస్ చేస్తుంది. ఎల్ఎల్ఎం ఒక రెస్పాన్స్ ఇస్తే, ఆ రెస్పాన్స్ని మనం మళ్ళీ యూజర్కి చూపిస్తున్నాం. అంతే కదా? సో అంతే. ఇప్పుడు మనకి పాస్ట్ హిస్టరీ అనేది లేదు. ఈ ప్రాంప్ట్ అంటే ఏంటంటే మనం ఎల్ఎల్ఎంకి ఏదైతే రెస్పాన్స్ ఇస్తున్నాం అనేది అది. కానీ ఈ ప్రాంప్ట్ పాస్ట్ హిస్టరీ లేదు ఇందులోని. అర్థమైందా? ఓకే. చాట్ బాట్లో పాస్ హిస్టరీ ఉంటుంది కదా. పాస్ట్ హిస్టరీ అంటే ఇక్కడ నువ్వు చూస్తూ ఉండి ఒక క్వశ్చన్ అడిగావు కదా. ఇప్పుడు బేసిక్గా అవును. నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, దానికి ఆన్సర్ వచ్చింది. అంతేగాని ప్రీవియస్ ఇవి లేవు. డేటా ఏం లేదు. ప్రీవియస్ డేటా ఏం లేదు. ప్రీవియస్ కన్వర్సేషన్స్ ఏం లేవు. అర్థమైందా? అందుకని పాస్ట్ హిస్టరీ లేదని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు హిస్టరీ ఉంది. ఈ క్వశ్చన్ అడగక ముందు నాకు హిస్టరీ ఏం లేదు కదా, బ్లాంక్ చాట్ కదా. సో ఇనీషియల్గా ఏమొస్తుంది? ఇనీషియల్గా నువ్వు స్టార్ట్ చేసినప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైనా ఒక కొత్త చాట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఒక కొత్త చార్ట్ క్రియేట్ చేస్తున్నావు ఒకటి, ఇక్కడ చార్ట్ హిస్టరీ ఏం లేదు కదా ఇనీషియల్గా. సో ఇక్కడ చూస్తే నువ్వు పాస్ట్ హిస్టరీ ఏం లేదు. ఫస్ట్ క్వశ్చన్ ఎంటర్ చేస్తున్నావు నువ్వు చాట్ బోట్ యూఐ ఓపెన్ చేసి, న్యూ చాట్ ఓపెన్ చేసి యూజర్ క్వశ్చన్ ఇస్తున్నావు. ఇచ్చినప్పుడు పాస్ట్ హిస్టరీ ఏం లేదు, అదే నీ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ పాస్ట్ క్వశ్చన్. హిస్టరీ ఏమి ఉండదు కాబట్టి నువ్వు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ డైరెక్ట్గా ఎల్ఎల్ఎంకి వెళ్ళిపోద్ది. ఎల్ఎల్ఎం ఎక్కడి నుంచి యూస్ చేస్తున్నాం మనం, అమెజాన్ బెడ్ రాక్ నుంచి యూస్ చేస్తున్నాం. ఈ ఎల్ఎల్ఎం నుంచి రెస్పాన్స్ మనకు వస్తుంది, అది మళ్ళీ యూజర్కి ఇస్తాం. ఇప్పుడు జాగ్రత్త చూడు ఏం చేస్తున్నాను నేను. ఇక్కడ ఏమని అడుగుతున్నాను, హాయ్ మై నేమ్ ఈజ్ మోహన్ అని ఇస్తున్నాను. నా నేమ్ ఇచ్చి కెన్ యూ వాట్ టెల్ ఈస్ మీ మై వాట్, నేమ్ ఇస్తే. కెన్ యూ టెల్ మీ వాట్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాం కదా. సో ఇది నాకు ఫస్ట్ క్వశ్చన్, ఇది పాస్ట్ హిస్టరీ లేదు. సో నేను క్వశ్చన్ ఎంటర్ చేశాను, అండ్ క్వశ్చన్ ఎంటర్ చేసి, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేశాను ఎంటర్, ఇప్పుడు సెండ్ చేశాను అనుకో ఏమవుతుంది. ఈ ప్రాంప్ట్ అనేది పాస్ట్ హిస్టరీ లేదు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఎల్ఎల్ఎంకి వెళ్ళిపోద్ది, ఎల్ఎల్ఎం ఒక రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ మనం యూజర్కి డిస్ప్లే చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఎంటర్ చేసిన వెంటనే ఎల్ఎల్ఎం రెస్పాన్స్ ఇస్తుంది, ఆ రెస్పాన్స్ని మనం యూజర్కి చూపిస్తున్నాం. సో ఇది ఎల్ఎల్ఎం ఇచ్చిన రెస్పాన్స్, అది యూజర్కి చూపిస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అడిగాను అనుకో ఏమని అడుగుతాను, వాట్ ఈస్ ద టెంపరేచర్ ఇన్ న్యూఢిల్లీ అని అడిగాను అనుకో, హూ ఈస్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ న్యూఢిల్లీ అని అడుగుతాను. ఇది ఆన్సర్ ఇచ్చింది ఇప్పుడు, సమ్ ఆన్సర్ ఇచ్చింది. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ క్యాపిటల్ అని అడిగాను అనుకో ఏమవుతుంది, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ క్యాపిటల్ అని అడిగితే ఇక్కడ నేను క్యాపిటల్ మెన్షన్ చేయట్లేదు. ఓకేనా. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేస్తుంది, ఈ నెక్స్ట్ క్వశ్చన్ మెమొరీ నుంచి పాస్ట్ హిస్టరీ ఏమైనా ఉందో చూస్తుంది అనమాట. పాస్ట్ హిస్టరీ ఏంటంటే నేను క్వశ్చన్ 2 అడిగినప్పుడు క్వశ్చన్ 1 ఆల్రెడీ మనం టైప్ చేసాం. క్వశ్చన్ 1 ఏంటి మన కేసులో, ఇది కదా. ఇది క్వశ్చన్ 1, ఇది క్వశ్చన్ 1 ఆన్సర్. ఇప్పుడు నేను క్వశ్చన్ 2 టైప్ చేస్తున్నా, ఈ క్వశ్చన్ 2 క్వశ్చన్ 1 ఆన్సర్ కలిపి ఎల్ఎల్ఎంకి వెళ్తుంది. అర్థమైందా. అర్థమవుతుంది కదా హిస్టరీ అంటే ఏంటి అనేది, పాస్ట్ హిస్టరీ అంటే. అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ ప్రాంప్ట్ మొత్తం అంతా కలిపి ఇప్పుడు ఏం వెళ్తుంది ఎల్ఎల్ఎంకి, ఈ ఇది పాస్ట్ మొత్తం హిస్టరీ వెళ్తుంది. పాత క్వశ్చన్ అంతా వెళ్తుంది, సెకండ్ క్వశ్చన్ కూడా కలిపి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆన్సర్ వస్తుంది ఏమని, ది కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, మనం ఢిల్లీ మెన్షన్ చేయలేదు ఇక్కడ, ఆఫ్ దట్ క్యాపిటల్ అన్నాం. అదేమంత అర్థం చేసుకుంది, ఆఫ్ దట్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ అంటే న్యూఢిల్లీది అడుగుతున్నాం అని అర్థం చేసుకుంది. ఎలా అర్థం చేసుకుంటుంది, దానికి ఆల్రెడీ కాంటెక్స్ట్ ఉంది మొత్తం. పాస్ట్ మనం అడిగిన క్వశ్చన్ ఏమైనా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నామో దాని ఆన్సర్ అంతా ఐడియా ఉంది కాబట్టి అది ఆన్సర్ చేయగలుగుతుంది. అర్థమవుతుందా. అలా మనం చాట్ బోట్ని డెవలప్ చేస్తాం. అర్థమైందా. అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాస్ట్ హిస్టరీ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒక ఫ్రెష్ చాట్ ఓపెన్ చేస్తాను అనుకో, పాస్ట్ హిస్టరీ ఉంది కాబట్టి దాన్ని అది మెమరీ స్టోర్ చేసుకుని ఆ కాంటెక్స్ని రిట్రీవ్ చేసుకుంటుంది. అలా కాకుండా నాకు పాస్ట్ హిస్టరీ లేకుండా నేను జస్ట్ నార్మల్గా అడిగాను అనుకో, వాట్ ఈస్ ద హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ క్యాపిటల్ అని డైరెక్ట్గా అడిగాను అనుకో, హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ క్యాపిటల్ అన్నాను అనుకో ఏమైనా వస్తుంది, దానికి కాంటెక్స్ట్ లేదు కాబట్టి, పాస్ట్ హిస్టరీలో దానికి కాంటెక్స్ట్ ఏం లేదు కాబట్టి కుడ్ యూ క్లారిఫై విచ్ క్యాపిటల్ యూఆర్ రిఫరింగ్ టు అని అడిగింది. సో బేసిక్గా ఇది చాట్బోట్. ఇలా చాట్బోట్ మెమొరీ అంటే అది మెమొరీ అంటే ఏంటి, పాస్ట్ కన్వర్సేషన్ హిస్టరీ కూడా మనం ఇవ్వటం అనమాట. అర్థమైందా.
బట్ ఇప్పుడు ఏంటి, మనకి పాస్ట్ హిస్టరీ పెరుగుతున్న కొద్దీ ఎల్ఎల్ఎంకి కాంటెక్స్ట్ పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ మనకి ఎలా చార్జ్ చేస్తాయి, ఎంత ఎన్ని టోకెన్స్ ఇస్తున్నాం అని. టోకెన్ అంటే ఒక వర్డ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వర్డ్ టోకెన్ కాదు, బట్ టోకెన్ అంటే ఏంటంటే ఒక వర్డ్ కింద కన్సిడర్ చేసుకో రైట్ నౌ. సో మనం ఎన్ని టోకెన్స్ మనం యూజ్ చేస్తే అంత ఛార్జ్ మనకు పడుతుంది అనమాట. ఉమ్, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1000 టోకెన్స్ యూజ్ చేసుకుంటే ఒక $0.01 పడింది అనుకో. అలా 2000 టోకెన్స్ యూజ్ చేసుకుంటే $0.2 అవుతుంది. అలాగా నువ్వు నువ్వు ఇచ్చే ఇన్పుట్ ఎన్ని టోకెన్, నువ్వు ఇచ్చే ఇన్పుట్లో ఎన్ని టోకెన్స్ ఉన్నాయో అది జనరేట్ చేసే అవుట్పుట్లో ఎన్ని టోకెన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా చార్జ్ జనరేట్ చేస్తుంది ఎల్ఎల్ఎం. సో నువ్వు ఇప్పుడు ఏంటి, కన్వర్జేషన్ హిస్టరీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, కాంటెక్స్ట్ లెంత్ అని ఉంటుంది అనమాట. ఒక మనం ఎల్ఎల్ఎం మనం డిజైన్ చేసినప్పుడు ఫ్యూ థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఎల్ఎల్ఎంతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు దీని కాస్ట్ ఎలా అర్థం చేసుకోవాలంటే, కాస్ట్ ఇన్పుట్ టోకెన్ పైన అండ్ అవుట్పుట్ టోకెన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాస్ట్ అనేవి ఇన్పుట్ టోకెన్ అవుట్పుట్ టోకెన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో కాంటెక్స్ట్ లెంత్ అనేది కూడా ఉంటుంది అనమాట. కాంటెక్స్ట్ లెంత్ ఎల్ఎల్ఎంస్ కొంత కాంటెక్స్ట్ లెంత్ యాక్సెప్ట్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ లెంత్ ఒక ఎల్ఎల్ఎం ఇప్పుడు ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఎల్ఎం 3500 యాక్సెప్ట్ చేయగలదు అనుకో. దీన్ని కాంటెక్స్ట్ లెంత్ అంటాం అనమాట. కాంటెక్స్ట్ లెంత్ అంటే ఏంటి అంటే ఎల్ఎల్ఎంకి నువ్వు ఇచ్చే ఇన్పుట్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అన్నావు కదా. అన్నప్పుడు ఇది ఎన్ని టోకెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 6 టోకెన్స్ అనుకో. ఇది 1 2 3, ఇది 4 5 6 7 టోకెన్స్ అనుకో ఇది. అలాగా నువ్వు క్వశ్చన్ మాక్సిమం ఎంత ఇవ్వగలుగుతావు అంటే, ఒక ఎల్ఎల్ఎంకి కాంటెక్స్ట్ లెంత్ ఎంత ఇవ్వగలుగుతావు అంటే 3500 టోకెన్స్ ఇవ్వగలుగుతావు. దానికన్నా బియాండ్ ఇచ్చావు అనుకో ఏమవుతుందంటే కాంటెక్స్ట్ లెంత్ అవుట్ ఆఫ్ చాలా ఎక్కువ రేంజ్. కాంటెక్స్ట్ లెంత్ అనేది మనకి ఎర్రర్ వస్తుంది అనమాట బేసిక్గా. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, నేను ఆ, నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. నాకు ఇదేదో ఒకటి ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు ఎల్ఎల్ఎంలో ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడు, మెసేజ్ ఎక్సీడెడ్ 10,240 క్యారెక్టర్స్ అన్నాడు కదా. ఉమ్, సో నువ్వు ఈ మెసేజ్ని నువ్వు పోస్ట్ చేయలేవు. ఎందుకంటే మెసేజ్ ఎక్సీడెడ్ 10,240 క్యారెక్టర్స్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఎల్ఎల్ఎం అనేది క్వశ్చన్ మోర్ దాన్ 10,240 క్యారెక్టర్స్ తీసుకోలేదు అని అర్థం. దాన్ని కాంటెక్స్ట్ లెంత్ అంటాం. ఓకే. సో నువ్వు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తే అది ఓన్లీ ఒకే టైమా లేకపోతే రిపీటెడ్ టైమా, అంటే డేటా అనేది. రిపీటెడ్ అంటే ఇప్పుడు టోకెన్స్ అనేవి ఒకేసారి తీసుకోవచ్చా, మళ్ళీ కాంటెక్స్ట్ మొత్తం ప్రీవియస్ డేటానా అన్ని కలిపి ఇప్పుడు ఆ అంతా టోకెన్స్ కింద కాంటెక్స్ట్ తీసుకోవచ్చు? అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎల్ఎల్ఎం పంపించినప్పుడు ఇప్పుడు నువ్వు ఏం ఓన్లీ ఇన్పుట్ చేస్తావు. కాకుండా. హా, నువ్వు ఇప్పుడు చార్జ్ చేసినప్పుడు ఇప్పుడు నీకు ఆన్సర్ ఇస్తుంది కదా ఇక్కడ. సమ్ సమ్ న్యూఢిల్లీ అని చెప్పి చాలా పెద్ద ఆన్సర్ ఇచ్చింది కదా. అవి న్యూఢిల్లీ అని కూడా చెప్పి చాలా పెద్ద టోకెన్స్ ఆన్సర్ కింద ఇచ్చింది. కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ టోకెన్స్ కింద ఉంటుంది. నువ్వు నెక్స్ట్ ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. నువ్వు సెకండ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇన్పుట్ టోకెన్ ఎంత అవుతుంది, ఇదంతా అవుతుంది ఇన్పుట్ టోకెన్. ఎందుకంటే పాస్ట్ హిస్టరీ మొత్తం పంపిస్తున్నావు, కొత్త క్వశ్చన్ కూడా పంపిస్తున్నావు. ఓకే. సో ఓకే. అదంతా కన్సిడర్ చేస్తుంది కాస్ట్ చేసినప్పుడు. అందుకని ఉమ్, నువ్వు పాస్ట్ హిస్టరీ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దానికి ఇవ్వాలన్నమాట. లేదంటే ఛార్జెస్ ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతూ ఉంటాయి. అర్థమైందా? ఉమ్, ఉమ్. సో క్వశ్చన్ 1 ఇది, క్వశ్చన్ 2 ఇచ్చినప్పుడు క్వశ్చన్ 2 ఒకటే కాదు కాంటెక్స్ట్. ఇది క్వశ్చన్ 1. క్వశ్చన్ 2 ఇచ్చినప్పుడు క్వశ్చన్ 2 ఒకటే ఇన్పుట్ టోకెన్స్ కాదు. క్వశ్చన్ 1 మొత్తం ఇస్తున్నాం, అలాగే క్వశ్చన్ 2 కూడా ఇస్తున్నాం.
అప్పుడు ఇన్పుట్ టోకెన్స్ కన్వర్ట్ అయినప్పుడు ఎలాగైతుంది, మొత్తం అంతా లెక్క అయిపోతుంది అనమాట. ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు 7 టోకెన్స్, సెకండ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ అన్నాను కదా, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ అన్నాం. హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని టోకెన్స్ అయినాయి, 3 6 7 8 9 10 11 12 13 14. సో 14 టోకెన్స్ అయినాయి, కానీ క్వశ్చన్ 2 ఎన్ని టోకెన్స్, ఓన్లీ 5 టోకెన్స్. బట్ నువ్వు పాస్ చేస్తున్నది ఎల్ఎల్ఎంకి ఎన్ని టోకెన్స్ ఛార్జ్ అవుతుంది, 14 టోకెన్స్కి ఛార్జ్ అవుతుంది. ఓకే. అర్థమైందా? అప్పుడు నువ్వు అలా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే నువ్వు యూస్ కేసులో కాస్ట్ కాస్ట్ వర్సెస్ క్వాలిటీ అనేది నువ్వు చూసుకోవాలంటే నీ యూస్ కేసులో అసలు నీవు పాస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు నా యూస్ కేసులో పాస్ హిస్టరీ అవసరం, దానికి అవసరం లేదు కదా. ఇప్పుడు నేను నా లేదు. నా చాట్ బోట్ ఏంటి, నేను ఒక ఇస్తాను, ఒక మెడికల్ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్ నేమ్, అది ఆన్సర్ ఇస్తుంది. సో దానికి పాస్ట్ హిస్టరీ అక్కర్లేదు. అర్థమైందా? ఆ డేటాతో ఏవైనా చార్ట్ చేయొచ్చా ఈ ఈ లోడింగ్ ద్వారా? ఏ లోడింగ్ ద్వారా? ఇప్పుడు డాక్యుమెంట్ అనేది లోడ్ చేస్తున్నాం కదా! ఉమ్, దాని ద్వారా ఆ ఓపెన్ అయ్యే ద్వారా మనకి ఏవైనా ప్రికాషన్స్ కావాలంటే అయన్నీ ఆ, ఈ మొత్తం మనం ఈ చాట్‌బాట్ ద్వారా అయన్నీ చేయొచ్చా? చేయొచ్చు. అప్పుడు అప్పుడు కూడా టోకెన్స్ కింద కన్వర్ట్ అవుతాయి కదా ఇయన్నీ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, ఇక్కడ చూస్తే ఇది ఫైనల్గా మనకి ఎల్ఎల్ఎంకి వెళ్ళే ఇన్పుట్ ఇది. హ్మ్. అవును. అర్థమైందా? మనం ఈ ప్రాంప్ట్ని చేంజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నార్మల్గా చార్ట్ చేయాలనుకుంటే, ఆమ్, ఇప్పుడు మొత్తం రిపోర్ట్స్ అనేది నువ్వు ఇచ్చుకోవాలనుకున్నావు అనుకో. ఉమ్, ఆ, అంటే నీ- ఇది ఓన్ మ్హూ. ఇది ఓన్లీ మనం ఇచ్చే క్వెషన్‌కి ఆన్సర్ కాకుండా, మనం ఇప్పుడు ఓ కోపైలట్‌లో ఎలాగ క్వెషన్స్ అడుగుతున్నామో అవి కూడా అలా జనరేట్ చేస్తాయా ఏంటని? చేస్తుంది. ఇప్పుడు నువ్వు దానికి ప్రాంప్ట్ చేంజ్ చేసుకోవాలి అంతే. ఏం ప్రాంప్ట్ చేంజ్ చేస్తావు అంటే, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను స్పెసిఫిక్గా, ఇక్కడ నేను ఫెచ్ ద వాల్యూ ఆఫ్ మెడికల్ రిపోర్ట్ ఫ్రమ్ ద మెడికల్ రిపోర్ట్ అని ఇచ్చాను కదా, రిపోర్ట్ ఇచ్చాను హ్మ్. కదా. అలా కాకుండా నేను ప్రాంప్ట్ చేంజ్ చేసుకున్నాను అనుకో, ఎలాగైనా ఫర్ ఎగ్జాంపుల్ వేరేలా ప్రాంప్ట్ చేంజ్ చేసుకుంటా. సారీ. హ్మ్. అర్థమైంది. అర్థమైంది. ప్రాంప్ట్ జనరేషన్ అనేది వేరేలా ఇచ్చుకుంటే ప్రాంప్ట్ అనేది మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా మనకి క్వశ్చన్స్ మారిపోతాయి. దాన్ని ఎలా పాస్ చేస్తావు నువ్వు, ఇక్కడ టెంప్లెట్ అని ఇచ్చాను కదా మళ్ళీని. ఆన్సర్ ద ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ద మెడికల్ రిపోర్ట్స్, ఇన్పుట్ వేరియబుల్స్ ఇస్తాం. సో ఇది నా టెంప్లెట్ అయిందనుకో, దీన్ని నేను కమెంట్ చేసి, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైనా అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. వాట్ ఆల్ టెస్ట్ హ్యావ్ డజన్ హ్యావ్ గుడ్ రిజల్ట్ అని అడిగామనుకో, డజన్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ చూసుకుంటే, ఆ, అది డైరెక్ట్గా మనకు ఆన్సర్ ఇచ్చింది. ఆ, ఏమని మన ఇచ్చింది, డేటా సమ్మరీ ఆఫ్ అంతా ద ల్యాబ్ రిపోర్ట్. మనకి ఏంటి, ఫాస్టింగ్ గ్లూకోజ్ 102, అది లెస్ దాన్ 99 ఉండాలి అని ఇచ్చింది. హ్మ్. ఓకేనా? టోటల్ కొలెస్ట్రాల్ 139, డిజైరబుల్ ఈజ్ లెస్ దాన్ 200, వెల్ విత్ ఇన్ ద డిజైర్డ్ రేంజ్. అలా సమ్ సార్ట్ ఆఫ్ రిపోర్ట్స్ ఇస్తుంది. ఇది 92 డిజైర్డ్. ఇది సమ్మరీ ఆఫ్ ద వాట్ ఆర్ ద టెస్ట్ డజంట్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్, సమ్మరీ ఆఫ్ ద ల్యాబ్ రిపోర్ట్స్, ఓవరాల్ ఇంటర్ప్రిటేషన్. ఇది చూడు ఏమిస్తుంది, గ్లూకోజ్ ద ఫాస్టింగ్ గ్లూకోజ్ 102 mg ప్లేసెస్ ద పేషెంట్ ఇన్ ద ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్. యాక్షన్ ఏం తీసుకోవాలి, కౌన్సిల్ ఆఫ్ డైట్స్,
లిపిడ్ ప్రొఫైల్ సెకండ్ది, ఆల్ లిపిడ్ ప్రొఫైల్స్ విత్ ఇన్ డిజైర్డ్ ఆప్టిమల్ రేంజెస్, యాక్షన్ కంటిన్యూ ద కరెంట్ హెల్ప్స్. అలాగే కార్డియోవాస్కులర్ డిస్క్ రికమెండేషన్ ఫర్ క్లినిషియన్, ఏరియా రికమెండేషన్. అలాగా మొత్తం నువ్వు ఏదైనా అడిగితే దానికి మొత్తం ఆన్సర్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఒకవేళ నువ్వు పాస్ట్ హిస్టరీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నావు అనుకో, ఓకేనా. ఇక్కడ నేను పాస్ట్ హిస్టరీ ఇంక్లూడ్ చేయలేదు. పాస్ట్ హిస్టరీని ఇంక్లూడ్ చేయాలంటే నువ్వు మొత్తం పాత వచ్చిన ఆన్సర్ మొత్తాన్ని తీసుకోవాలి, దాంతోపాటు దీన్ని కూడా పంపించాలన్నమాట. ఉమ్. అర్థమైంది. ఎవ్రీ టైం ఇక్కడ ఓన్లీ రిపోర్టే పంపిస్తున్నాం. ఇక్కడ రిపోర్ట్లో నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ పాత హిస్టరీ అంతటిని అపెండ్ చేసి మళ్ళీ పంపించాలన్నమాట. దానికి ఫర్ ఎగ్జాంపుల్ నీకు చూపించాలంటే మ్మ్, ఆ కైండ్ ఆఫ్ అర్థమైందిలే. అంటే ఇదంతా. అది బేసిక్గా అలా అలా మనం చేస్తాం అన్నమాట బేసిక్గా. అది చాట్ బోట్. అర్థమైందా. ఇప్పుడు ర్యాగ్ ఏంటంటే మనం జస్ట్ ప్రాంప్ట్ మార్చడమే, ట్వీక్ చేయడమే. మనం ఎలాంటి ప్రాంప్ట్ ఇవ్వాలో, పాస్ట్ హిస్టరీ ఇంక్లూడ్ చేస్తే మెమొరీ ఉన్నట్టు. మెమొరీ అంటే ఏంటి, మనం పాత దాని నుంచి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతుంది. ఒకవేళ దానికి మెమొరీ లేదనుకో, ఓకేనా, అది ఆన్సర్ చేయలేదన్నమాట. ఇప్పుడు మెమొరీ ఉన్నది మనం ఇక్కడ చూసాం కదా కోపైలెట్లో, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అదంతా. ఉమ్. మెమొరీ లేకపోతే ఏం చేస్తుందో ఆన్సర్ చేయలేదు. అది సింపుల్గా చాట్బోట్ మెమొరీ అంటే. నెక్స్ట్ కాంటెక్స్ట్ లెంత్ అంటే అర్థమైంది కదా నీకు. కాంటెక్స్ట్ లెంత్ బట్టి, అర్థమైంది. కాంటెక్స్ట్ లెంత్ ఎల్ఎల్ఎంస్ పైన రిస్ట్రిక్షన్ అనమాట. అంతకు అంతే, మించి మనం అంతవరకు ఇన్పుట్ ఉండాలని. ఇవ్వలేమా. అండ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతాయి, ఇన్పుట్ టోకెన్స్ అవుట్పుట్ టోకెన్స్ మీద టోకెన్స్ ద్వారా. క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఛార్జెస్ ఉంటాయి, ఒక్కొక్క ఎల్ఎల్ఎంకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ బట్టి మనం ఎక్స్ప్లెయిన్ మీ ద చార్జెస్ ఆఫ్ ఓపెన్ ఏ. ఇక్కడ చూడు, పర్ 1 మిలియన్ టోకెన్స్కి జీపీటీ 5.2 అయితే ఇన్పుట్ టోకెన్స్ కాస్ట్ ఎంత, 1 మిలియన్ టోకెన్స్కి $1.75. అవుట్పుట్ టోకెన్స్కి ఎంత, $14 14. అనమాట. అర్థమైందా. 1 మిలియన్ టోకెన్స్కి ఇలా ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు నీది 7 టోకెన్స్ కదా, అలాగా 1 మిలియన్ టోకెన్స్ నువ్వు యూజ్ చేసుకుంటే 1.75 టోకెన్స్ అవుతుంది అనమాట. ఇన్పుట్ టోకెన్స్ చూసుకుంటే తక్కువ, కొంచెం తక్కువ కాస్ట్ ఉంది. ఇన్పుట్ అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా ఆడు ఛార్జ్ చేస్తాడు, ఓన్లీ ఆడు ఇచ్చిన ఆన్సర్కే కాదు, నువ్వు అడిగిన క్వశ్చన్స్ కూడా ఛార్జెస్ ఉంటాయి. అర్థమైందా. ఉమ్. మనం యూజ్ చేసింది ఏపీఐ. అర్థమైందా. మనం సబ్స్క్రిప్షన్ యూజ్ చేయట్లేదు, ఏపీఐ కాల్ చేస్తున్నాం ఓపెన్ ఏఐకి. మనం ఏ మోడల్ యూజ్ చేసాం, ఓపెన్ ఏఐ మోడల్ హగ్గింగ్ ఫేస్ యూజ్ చేసాం. GPT. 120 బిలియన్ పారామీటర్స్కి యూజ్ చేసాం ఓపెన్ సోర్స్ మోడల్. ఓకేనా. సో త్రూ హగ్గింగ్ ఫేస్ కాబట్టి హగ్గింగ్ హగ్గింగ్ ఫేస్లో ఫేస్. మనకి ఛార్జెస్ అవుతాయి. హగ్గింగ్ ఫేస్కి వెళ్తే నువ్వు ఇక్కడ నీకు కనిపిస్తుంది యూజర్ ప్రొఫైల్లో మనకి ఎంత లిమిట్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే పర్ మంత్కి మనకి ఇన్ఫ్లుయెన్స్ $0.1 ఇచ్చాడు. ఓకేనా. ఇన్ఫ్లుయెన్స్ యూసేజ్కి మనకి $0.1 క్రెడిట్ వస్తుంది ఎవ్రీ మంత్. దానికన్నా ఎక్కువ వాడితే మనం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం రిక్వెస్ట్ ఏం పెట్టాం, $0.01 పెట్టాం, మనం పంపించాం కదా ఇప్పుడు రిక్వెస్ట్. ఉమ్. అర్థమైందా. అది చాట్ బోర్డ్ బేసిక్గా. అర్థమైంది కదా ఇదంతా. అర్థమైంది. ఇప్పుడు ర్యాగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ర్యాగ్ అంటే ఆన్ టాప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నమాట. అర్థమైందా. డాక్యుమెంట్ స్టోరేజ్. ఓకే. ఇప్- ఇప్పుడు మ్మ్. చెప్పు చెప్పు. ఇప్పుడు ర్యాగ్ అంటే డాక్యుమెంట్స్ పైన మనం చాట్ బోర్డ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం బేసిక్గా ఇప్పుడు ఈ చాట్ బోర్డ్లో ఏం చూసాం, అసలు చాట్ బోర్డ్ ఫీచర్స్ అంటే ఏంటో చూసాం. ఏముంటాయి, ఒక చాట్ బోర్డ్ క్వశ్చన్ ఇస్తాము, మెమొరీ ఉంటుంది, కాంటెక్స్ట్ లెంత్ ఉంటుంది, రిస్ట్రిక్షన్ ఉంటుంది. కాంటెక్స్ట్ లెంత్ రిస్ట్రిక్షన్ ఉంటుంది ఎల్ఎల్ఎం పైన. నెక్స్ట్ ఇన్పుట్ టోకెన్స్ అవుట్పుట్ టోకెన్స్ పైన మనకు ఛార్జెస్ అవుతాయి అని చూసాం. ఉమ్. అర్థమైందా. ఇప్పుడు మనం ఉమ్. ఎల్ఎల్ఎంకి ఏం పంపిస్తున్నాం, కాంటెక్స్ట్ పంపిస్తున్నాం, క్వశ్చన్ పంపిస్తున్నాం. కాంటెక్స్ట్ ఏంటి, పాస్ట్ హిస్టరీ అనేది కాంటెక్స్ట్ అనమాట. కాంటెక్స్ట్ అంటే బేసిక్గా దానికి ఏమేమి తెలియాలనేది
అంతా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎల్ఎల్ఎం మనకి ఎల్ఎల్ఎం ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో తెచ్చుకోదు. దానికి ఏ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే దానిపైన మనకి ఆన్సర్ ఇస్తుంది. బేసిక్గా ప్రైవేట్ చాట్బోట్ ప్రైవేట్ డేటా పైన. ఉమ్, అర్థమైందా? సో ర్యాగ్ అంటే ఆ, వేరేలా అనమాట. ర్యాగ్ అంటే డాక్యుమెంట్స్ పైన మనం చాట్బోట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇది నెక్స్ట్ వీక్ చూద్దాంలే. ఆ, ఇది బేసిక్గా చాట్బోట్ అలా పనిచేస్తుంది. ఇది కోడ్ దానికి. సో టూల్ సెట్స్ ఇది ఏవేవి హగ్గింగ్ ఫేస్ లాంగ్ చైన్ యూస్ చేస్తాం ఎక్కువ చాట్బోట్స్ డెవలప్ చేయడానికి. లాంగ్ చైన్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి. హగ్గింగ్ ఫేస్లో మనకి మోడల్స్ ఉంటాయి. హగ్గింగ్ ఫేస్ లాగా బెడ్ రాక్ కూడా ఉంటుంది. బెడ్ రాక్ పైన మోడల్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఉమ్.